హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. కాకరకాయ కూర చేస్తున్నాను. అంటే గుత్తి కాకరకాయలు. అంటే ఇంతకుముందు చేశాను, ఉట్టి పుట్నాల పొడి వేసి చేశాను. ఈరోజు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పుట్నాల పొడి, ఉప్పు, కారం, కాకరకాయలు ఇవి తీసుకొని ఇప్పుడు గుత్తి కాకరకాయ కూర చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆయిల్ పెట్టుకొని ఈ కాకరకాయలన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు నూనె కాగంగానే ఇప్పుడు ఈ కాకరకాయలు వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు ఏం వేయలేదు ఫ్రెండ్స్. కాకరకాయల్లో జస్ట్ డైరెక్ట్గా నూనె పెట్టి నూనెలో కాకరకాయలు వేసేసాను అంతే. ఈ నూనెలో బాగా మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాకా వేగనివ్వాలి. ఉప్పు, పసుపు ఏమి వేసుకోక్కర్లేదు ఫ్రెండ్స్. ఇట్లనే వేగనివ్వాలి వీటిని. నేను వీటి గింజలు కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంటే లేతగా ఉన్నాయి. వీటితోటి కూడా ఒక రెసిపీ చేస్తాను ఇప్పుడు, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ముదిరిపోయిన గింజలు అంటే పడేసుకోవచ్చు, కానీ లేతగా ఉన్నాయి గింజలు, అందుకని తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇవి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. పుట్నాలు 1 కప్పు, ఉల్లిపాయ ఒక 6 వెల్లుల్లిపాయలు, 1 ఉల్లిపాయ తీసుకున్నాను, ఉప్పు, కారం వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇది గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. అవి వేగంగానే అందులో స్టఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి. ఇంకా వేగాలి. ఒకసారి మధ్యలో తిప్పుకోవాలి కాయలన్నిటిని. ఒకసారి అన్నీ తిప్పేసుకుంటే మంచిగా వేగుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ కర్రీని. సాంబారు, పులుసు, పచ్చి పులుసు, చారు ఇలాంటి వాటిల్లోకి సైడ్గా నలుచుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. అట్లా కాకపోయినా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా ఇది అంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇంకొక 5 to 10 minutes ఉంటే సరిపోతుంది. ఇంకా 10 minutes వేగాలి ఫ్రెండ్స్. 10 minutes వేగితే సరిపోతుంది.
అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు తీసేసుకుందాము. తీసుకొని చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు గింజలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ గింజలు వేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇట్లాగా గింజలు పడేయకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అంటే గింజలు అన్నీ లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్, ముదిరిన గింజలు మాత్రం తీసేసాను. లేతగా ఉన్న గింజలు మాత్రం తీసి నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడన్నా ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకోండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇంకా 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకోవాలి. అయిపోయింది, తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ గిన్నెలోకి. మన దగ్గర వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అంటే నా దగ్గర అయితే రెడీగా ఉంటుంది ఎప్పుడు. వెల్లుల్లి, కారము, జీలకర్ర, ధనియాలు, ఉప్పు అన్నీ కలిపి ఉన్న కారం అన్నమాట ఇది. దీనిపైన చల్లుకోవాలి. చల్లుకొని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది చక్కగా కొంచెం వేడివేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు. మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ 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 తినాలని అనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఇంతకున్న నూనెలోనే కొంచెం నూనె తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కాయలన్నీ స్టఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఇదిగోండి కాయలన్నీ స్టఫ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో వేస్తున్నా.
అన్నీ వేసేసుకున్నాము. ఒకసారి జస్ట్ ఇట్లాగా ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు అవన్నీ స్టఫ్ చేసాం కదా ఫ్రెండ్స్, అవి బాగా ఉడకాలి అని అంటే ఒకసారి మూత పెట్టుకుంటే లోపల అంతా మగ్గుతుంది. ఒకసారి మూత తీసి కలుపుకుందాం ఫ్రెండ్స్. వేగడం అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ వేసి. ఇప్పుడు ఏం చేద్దామంటే మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, అది వేద్దాం. మిగిలిన పౌడర్ వేసిద్దాం. ఇది 2 డేస్ అయినా ఏం పాడవదు ఫ్రెండ్స్, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. ఈరోజు కన్నా రేపటికి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉంది కాబట్టి ఇప్పుడు పొడేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, మన టేస్టీ గుత్తి కాకరకాయ ఉల్లి కారం పెట్టి కూర రెడీ. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.